హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ జీరో టు కింగ్ ఛానల్. ఈ రోజు మన ముందున్నారు డైనమిక్ లీడర్, టీ హోమ్స్ డైరెక్టర్ లావణ్య గారు. నమస్కారం లావణ్య గారు. నమస్తే అండి. ఈ రోజుల్లో అబ్బాయిలే రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి భయపడుతున్నారు. అలాంటిది మీరు ఇంత ధైర్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఇంత తక్కువ టైంలో మీరు ఇంత మంచి పొజిషన్ లో ఉండడానికి కారణం ఏంటి? అసలు మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంతకు ముందు అంటే నా లైఫ్ లో ప్రీవియస్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ లో నేను ఒక టీచర్ జాబ్ చేసేదాన్ని. సో అప్పుడు నా శాలరీ ఎలా ఉండేదంటే ఎవ్రీ మంత్ ఒక 15,000 శాలరీ ఉండేది. అప్పుడు నా లైఫ్ నేను ఆ శాలరీతో నేను ఎర్న్ చేయలేకపోయాను నా లైఫ్ ని ఆర్థికంగా. ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఆ శాలరీతో రొటేషన్ మాత్రమే అయ్యేది. నా గోల్స్ అనేది నేను రీచ్ అయ్యలేకపోయాను. ఇది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్. మనం ఇక్కడ బిజినెస్ ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఏం ఇన్వెస్ట్ చేయట్లేదు, ఓన్లీ జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమీ లేదు ఇక్కడ. సో అలాంటి ఫీల్డ్ ఏది అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కాబట్టి నేను ఈ ఫీల్డ్ కి ఎంచుకొని ఇప్పటికీ నేను నా జాబ్ రిజైన్ చేసుకొని ఒక 6 months లో నా తక్కువ సమయంలో ఒక 6 plots కూడా ఇచ్చాను. అది ఎలాగా అంటే నా టీమ్ అంటే అసోసియేట్స్ అంటే నాకు ఒక టీమ్ నేను బిల్డ్ చేసుకున్నాను. టీమ్ విత్ నా సేల్స్ మీద ఫోకస్ చేసుకుంటే ఇక్కడ టీంతో చేయడం వల్ల అతి తక్కువ సమయంలో నేను రీచ్ అయ్యాను. మీకు రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళండి అని మీకు ఎవరైనా ఇలా వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ రంగం ఇలా ఉంటుందని మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీ అంతటా మీరే ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారా? అంటే గోల్స్ రీచ్ అవ్వాలి అంటే శాలరీలతో సాధ్యం అవ్వదు కదా. శాలరీ అంటే మీరు ఒక జాబ్ చేశారనుకో, పర్టికులర్ ఇన్కమ్ అనేది మీకు మంత్లీ వస్తుంది కదా. రియల్ ఎస్టేట్ రంగంలో అలా రాదు కదా. కానీ మీరు ఎందుకు రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్ చేసుకున్నారు? గుడ్ పాయింట్. శాలరీలో ఎలా ఉంటుందంటే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వవు. ఓన్లీ శాలరీ ఆ మంత్ శాలరీ అక్కడ 1 month లోనే సరిపోతుంది. అదే ఒక డైలీ ఒక 6 hours అయితే కంప్లీట్ గా చేయాల్సి వస్తుంది జాబ్ లో అయితే ఎవ్రీడే. ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుందంటే మనం 6 hours ఇక్కడ కేటాయిస్తే మాత్రం డైలీ మన కస్టమర్స్ అప్రోచ్ అవుతారు. దీని వల్ల మనకి ఏమవుతుందంటే మంత్లీ ఒక 2 lakhs సెండ్ చేసే మంచి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఏంటి అంటే మౌత్ పబ్లిసిటీ. మన మౌత్ పబ్లిసిటీ ఎంత ఉంటే అంత టైం. ఓకే, ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ రంగం అంటే బయట తిరగాలి, బయటనే ఉండాలి, మొత్తం ఫీల్డ్ వర్క్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేకుండా చిన్న చిన్న పిల్లలున్న మదర్స్ గానీ, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ గానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనీ ఎర్న్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఎలా అంటే మన సరౌండింగ్ అంటే ఇంట్లో అంటే హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఏం లేదు, డైలీ 1 or 2 hours మీకున్న సరౌండింగ్స్ అంటే మీకు రిలేషన్స్ కానీ మీ నైబర్స్ కానీ మీకున్న ప్రాజెక్ట్ నాలెడ్జ్ ని మీరు వాళ్ళకి ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే మన ప్రోడక్ట్ 100% జెన్యున్ అయితే సరిపోతుంది. అది ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం చెప్పామంటే ఆ ప్రోడక్ట్ మనం సేల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో కూడా మంచి కంపెనీని ఎంచుకోవాలి ఫస్ట్. సో అలాంటి కంపెనీ ఏంది అంటే టీ హోమ్స్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీలో ఎలా ఉంటుందంటే 100% జెన్యున్ గా ఉంటుంది. ఇది ప్రోడక్ట్ 100% ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం ఈ బిజినెస్ ని 100% చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు టీ హోమ్ నే పర్టికులర్ గా ఎందుకు చూస్ చేసుకున్నారు? టీ హోమ్స్ ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే పర్టికులర్ గా ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి కంపెనీలో కూడా ప్రతిదీ చూస్తున్నాం. బైబ్యాక్ ఆఫర్స్ అని, నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్స్ అని రీసెంట్లీగా చాలా చూసాం. పేపర్ లో యాడ్స్ కూడా వచ్చాయి. కంపెనీస్ లో ప్రాబ్లమ్స్ అయ్యి మన కస్టమర్స్ కి కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ అయ్యాయి. అవన్నీ నేను కంపెనీ నేమ్స్ అయితే మేము మీకు చెప్పను, మెన్షన్ చేయను. బట్ ఏంటి అంటే ఏదైనా సరే ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకోవాలంటే టీ హోమ్స్ ఎంచుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్, కస్టమర్ కి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇప్పుడు 2014 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 years కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఒక 10,000 అబోవ్ కస్టమర్స్ ఉన్నారు. అంటే కస్టమర్ కి మనకి ఏ ప్రాబ్లం ఇప్పటి వరకు అయితే రాలేదు. అంత జెన్యున్ గా ఉంది కాబట్టి ఈ కంపెనీనే ఎంచుకోవాలని నేను చెప్తాను. వేరే కంపెనీ ఇవ్వని బెనిఫిట్స్ ఈ టీ హోమ్ కస్టమర్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? వేరే కంపెనీలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత అది రీసేల్ అవుతుందా అంటే చెప్పలేము. ఎలా ఉంటుందంటే డిటిసిపి అప్రూవల్ అంటారు,
అన్ని అప్రూవల్స్ వచ్చాయంటారు, రోడ్స్ కనెక్టివిటీస్ సరిగా ఉండవు వేరే కంపెనీలో. మన కంపెనీలో ఎలా ఉంటుందంటే డిటిసిపి అప్రూవల్ ఉంది, రేరా ఉంది. సో ప్రతిదీ కూడా రోడ్స్ కంప్లీట్ అయిపోయాయి, అన్ని కంప్లీట్ అయిపోయాయి సిసి రోడ్స్ తో. ఇంకోటి ఏంటంటే కస్టమర్ కి మనం వచ్చి ఇచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కస్టమర్ భరోసా కార్డ్. ఈ భరోసా కార్డ్ ఏంటి అంటే కస్టమర్ ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక 5 years తర్వాత వాళ్ళు రీసేల్ చేయాలనుకున్నప్పుడు వెంటనే వాళ్ళకు విత్ ఇన్ 1 day or 2 days లో తీసుకొని వాళ్ళకి ఒక తీసుకున్న ఇన్వెస్ట్ పైన 60% యాడ్ చేసి ఇస్తుంది. సో ఇది బెనిఫిట్ ఏ కంపెనీలో లేదు కాబట్టి నేను ఈ బెనిఫిట్ టీ హోమ్స్ లో ఉంది కాబట్టి టీ హోమ్స్ లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. అంటే భరోసా కార్డ్ ద్వారా కస్టమర్ నమ్మకాన్ని అనేది టీ హోమ్ సంపాదించుకుంది అని మీరు చెప్తున్నారు. 100% అండి. అందువల్ల కస్టమర్స్ అనే వాళ్ళు టీ హోమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని మీరు చెప్తున్నారు. అబ్సల్యూట్లీ 100%. ఉమెన్ గా మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకునే ఉమెన్స్ కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? నేను ఇచ్చే సలహాలు ఏంటి అంటే యాజ్ ఎ ఉమెన్ గా ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఒక ఉమెన్ కి మాత్రమే. అది ఖచ్చితంగా ఫోకసబుల్ గా చేసి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో చేస్తే మాత్రం ఉమెన్ గా 100% సక్సెస్ అవుతారని నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.